7 దేశాల యుద్ధాలు ఆపాను, 7 యుద్ధాలు ఆపాను, నేనే శాంతి దూతను అంటూ చెప్పుకుంటున్నటువంటి ఈ పతివ్రత ట్రంప్ ఏమొచ్చేసి ఇప్పుడు వెనిజులాపై అక్రమ యుద్ధం చేయడానికి సిద్ధమైపోయాడు. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారే వరకు చల్లారలేదన్న విధంగా ఇప్పుడు ట్రంప్ వ్యవహార శైలి అయితే ఉంది. వెనిజులా ఒక అక్రమంగా డ్రగ్ తీసుకొస్తుందట అమెరికాకి. దానివల్ల ఇప్పుడు 4500 మంది సైన్యాన్ని, 222 మంది కమాండోల్ని, అనేక ఫైటర్ జెట్లని, అనేక ఈ జలాంతర్గాముల్ని, సబ్మెరైన్లని మొత్తం మోహరించేశాడు ఆ కరేబియన్ సముద్ర నిల్వల చుట్టూ. అంటే ఆ వెనిజులాకి చెందినటువంటి చమురు నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ బావులు, వాటి చుట్టూ ఏమొచ్చేసి మొత్తం యుద్ధ మేఘాలు కమ్మేశాయి ఇప్పుడు అమెరికా యొక్క సైన్యంతో. అంటే ఇక్కడ ఏమొచ్చేసి అక్రమంగా డ్రగ్స్ తీసుకొస్తుంది, మా దేశంలో అమ్ముతుంది, మా యువతను పాడు చేస్తుందని ఒకే ఒక కారణంతో ఇప్పుడు వెనిజులాపై ఎవడైనా యుద్ధం చేస్తాడా? అంటే ఎప్పటి నుంచో అమెరికాకి ఆ బావుల మీద కన్నుంది, అంటే ఆ చమురు నిల్వల మీద కన్నుంది. అప్పటి నుంచి కూడా మొదటి నుంచి ఆ చమురు నిల్వలు మాకు ఇచ్చేయండి అంటే వెనిజులా ఇవ్వడం లేదు. అందుకని ఇప్పుడేం చేసిందంటే అమెరికా ఆ కారణంతోనేమొచ్చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టిస్తే 430 కోట్ల రూపాయలు అంటే $50 బిలియన్ కూడా మేము మీకు నజరానాగా ఇస్తాం, గిఫ్ట్ గా ఇస్తాం, బహుమతిగా ఇస్తామంటే ఒక ప్రకటన కూడా విడుదల చేసింది అమెరికా ఇంతకు ముందు ట్రంప్ ఆధ్వర్యంలో. ఇప్పుడేమొచ్చేసి ప్రాక్టికల్ గా మొత్తం ఆక్రమించుకోవడానికి చుట్టూ కమ్మించేశాడు. ఇతనికి ఏమొచ్చేసి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి. ఇది అమెరికా యొక్క పద్ధతి. మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు ఇతర దేశాల యుద్ధాల గురించి.